వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ న్యూస్ ఎక్స్ప్రెస్ ఎట్ ప్రైమ్ టైం. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. సుమారు 25 నిమిషాల పాటు భేటీ కొనసాగింది. రాష్ట్రానికి చెందిన వివిధ అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. సాయంత్రం మరికొందరు కేంద్ర మంత్రులతో లోకేష్ సమావేశం కానున్నారు. చిరాగ్ పాస్వాన్ అలాగే అర్జున్ రామ్ మేఘ్వాల్ ను ఆయన కలవనున్నారు. బుధవారం ఉదయం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ తో భేటీ అయిన సంగతి కూడా తెలిసిందే. ఏపీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు విజయవాడకు తీసుకొచ్చారు. బెంగళూరులో మంగళవారం ఆయన అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విజయవాడ సిట్ కార్యాలయంలో విచారణ అనంతరం ఏసీబీ కోర్టులో ఆయన్ను హాజరుపరిచారు. చెవిరెడ్డితో పాటు అరెస్ట్ అయిన ఆయన సన్నిహితుడు వెంకటేష్ నాయుడిని కూడా నగరానికి తీసుకొచ్చారు. వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసుపై సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ నిర్వహించిన ర్యాలీలో వాహనం ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా ఏటుకూరు సమీపంలోని లాల్పురం హైవేపై జరిగింది. పల్నాడు జిల్లా పర్యటనకు జగన్ వెళ్తున్న సందర్భంగా వైసీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. జగన్ కాన్వాయ్ వెంట ఉన్న నేతల వాహనం ఢీకొట్టడంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి బాధితుడిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది పచ్చి నిజమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. తన ఫోన్తో పాటు భర్త అలాగే దగ్గర వాళ్ల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. విశాఖపట్నం విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడుతూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు జగన్ కేసీఆర్ మధ్య ఉన్న సంబంధం చూసి రక్త సంబంధం కూడా చిన్నబోయిందని, తెలంగాణలో తనను రాజకీయంగా ఆర్థికంగా అణగదొక్కేందుకే ఆ ఇద్దరూ కలిసి వేసిన స్కెచ్ ఫోన్ ట్యాపింగ్ అని షర్మిల ఆరోపించారు. హైటెక్ సిటీలో గూగుల్ సెక్యూరిటీ ఇంజనీరింగ్ సెంటర్ 2 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా దానికి సమీపంలోనే ఇందిరా మహిళా శక్తి సెంటర్ 3.5 ఎకరాల్లో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ మహిళలు గూగుల్ కు గట్టి పోటీ అని సరదాగా వ్యాఖ్యానించారు. బుధవారం హైదరాబాద్ లో గూగుల్ సంస్థ ఏర్పాటు చేసిన సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిజిటల్ సమాచార భద్రత ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. బనకచర్లతో తెలంగాణకు జరిగే అన్యాయం ఏంటో చెప్పమంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర సమాధానం లేదని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. డైవర్షన్ రాజకీయాల కోసం ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కార్యక్రమం పెట్టారని విమర్శించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సగం కాంగ్రెస్ సగం బీఆర్ఎస్ అని, కేసీఆర్ డైరెక్షన్ లో తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టేందుకే ఆయన చేస్తున్న పని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ విచారణకు నిందితుడు ప్రణీత్ రావు బుధవారం హాజరయ్యారు. ఎన్నికల ముందు ఎస్ఐబిలో స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ ను ఆయన లీడ్ చేశారు. రాజకీయ నేతలు ప్రముఖుల ఫోన్లను ట్యాపింగ్ చేశాడు. ఎస్ఐబి మాజీ ఓఎస్టీ ప్రభాకర్ రావు ఆదేశాలతో ప్రణీత్ రావు హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారు. నాగోల్ వద్ద మూసీ నదిలో వాటిని పడేశారు. కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ ను తీసుకొచ్చింది. ఆగస్టు 15 నుంచి ఈ యాన్యువల్ పాస్ అందుబాటులోకి రానుంది. 3,000 చెల్లించి ఈ పాస్ తీసుకోవాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం ట్విట్టర్లో పోస్ట్ చేశారు. యాక్టివేట్ చేసిన పాస్లు ఏడాది పాటు లేదా 200 ట్రిప్పులు చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు. కార్లు, జీపులు, వ్యాన్లు వంటి నాన్ కమర్షియల్ వాహనాలకు ఇది వర్తిస్తుందని వెల్లడించారు. ఏఐ పరిజ్ఞానం వల్ల తలెత్తుతున్న సవాళ్లు, ముఖ్యంగా డీప్ ఫేక్ల వ్యాప్తిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కెనడాలోని ఆల్బెర్టాలో జరుగుతున్న G7 దేశాల శిఖరాగ్ర సదస్సులో ఆయన మాట్లాడుతూ ఏఐ ద్వారా రూపొందించే కంటెంట్కు తప్పనిసరిగా వాటర్ మార్కింగ్ ఉండాలని, లేదా అది ఏఐ సృష్టించిందనే అని స్పష్టమైన ప్రకటన ఉండాలని అభిప్రాయపడ్డారు. కోలీవుడ్ నటుడు ఆర్య నివాసంలో ఐటీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహిస్తున్నారు. అన్నానగర్తో పాటు పలు ప్రాంతాల్లో ఆయనకు చెందిన సీషెల్ రెస్టారెంట్లపై కూడా అధికారులు దాడులు చేస్తున్నారు. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలోనే అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ దాడులను ఉద్దేశించి ఆర్య కూడా స్పందించారు. సీషెల్ రెస్టారెంట్లతో తనకు సంబంధం లేదని ఆయన స్థానిక మీడియాతో చెప్పారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 138 పాయింట్ల నష్టంతో 81,444 వద్ద ముగియగా, నిఫ్టీ 41 పాయింట్ల నష్టంతో 24,812 వద్ద ముగిసింది. టైటాన్, మారుతి సుజుకి అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగియగా, టీసీఎస్, అదానీ పోర్ట్స్ లాంటి షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.